హలో హలో రే మావా చెప్పురా. రేపు సిట్టింగ్ చేద్దాం. రేపు సిట్టింగ్ సరే. నీకు ఓకేగా? సరే సరే అన్ని రెడీ చేసి ఫోన్ చేయి. సరే మావా. సరేలే ఉంటా, మా నాన్న వస్తున్నాడు. సరే మావా ఉంటా. సరే బాయ్ రా. ఏ రోయ్ చదువుకుంటున్నట్టున్నాగా, ఇవాళ వర్షం పడిద్దిలే కానీ ఎందుకు నాన్న? నువ్వు చదువుకుంటున్నావు కదరా, అందుకే పడిద్ది మరి. అదేంటి నాన్న, రోజు చదువుకుంటానే ఉన్నాగా నాన్న. అప్పుడప్పుడు నువ్వు చదివినట్టు నేను ఒక రోజు కూడా చూడలేదురా, రోజు చదువుతున్నాడట. చదువుక ఒకరోజు పుస్తకం చేసి రోజు చదువుతున్నాడట. సరే చదువుకుంటాను. వాట్సాప్లో మంచిగా ఒక స్టేటస్ పెడదాం. నాన్న నాన్న చెప్పు. రేపు మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి కంబైన్ స్టడీస్కి వెళ్తున్నాను. కంబైన్ స్టడీసా? ఏంటోనే చదివిసావు, ఏదో తెలిసి ఒకరోజు పుస్తకం తెలిసావు, దానికి మళ్ళీ నేను కంబైన్ స్టడీస్ పంపించాలా? ఇంటర్నే చదువు, ఇంకా ఆడ కూడా చదువుతావా? అదేంటి నాన్న, చదువుకోవడానికంటే పంపించచ్చు కదా. కంబైన్ స్టడీస్కే కదా నేను చదువుతుంది. కంబైన్ స్టడీస్ లేదో ఏం లేదా? కంబైన్ స్టడీస్ వెళ్ళిపోయి ఏం చేస్తారో మాకు తెలుసులే. ఏ కాల్ చేస్తారో ఏం చేస్తారో మాకు తెలుసు అన్ని. పోయి కూర్చోపా. చదువుకోవడానికే నాన్న, ఏం చేయడానికి కాదు. పంపి నాన్న. సరే పోయి సావు. ఆ నుంచి నాకు కాల్ చేసినట్టు ఏదైనా కంప్లైంట్ వచ్చిందో నరికేస్తా చూస్తున్నా. సరే ఏ కాల్ చెయ్యండి. నానా నీకేదో ఫోన్ వస్తుందిరా. మాట్లాడు. రే మావా రేపు సిట్టింగ్ అంతా రెడీరా, నువ్వు వస్తున్నావుగా కన్ఫామ్గా? బాబు వాడు బాత్రూంలో ఉన్నాడు, నాతో చెప్పమన్నాండి, నేను వాళ్ళ నాన్న మాట్లాడుతున్నా. సరే అంకుల్ ఉంటా, ఏం లేదు బాయ్ బాయ్. అయిపోయాడు నా కొడుకు. చదువుకోవడానికి అని చెప్పి సిట్టింగ్ తీసేది ప్లాన్ చేస్తారా? చచ్చాడు. ఏందంటున్నాను వాడు? ఏం చెప్పాడు? ఏం లేదులే, ఊరికి ఫోన్ చేశాడంట. నువ్వేంది నాన్న అంత కోపడుతున్నావు? ఏం చెప్పి చచ్చాడు? చెప్పాడు రేపు మీరు చేసే ఘనకార్యం అంతా చెప్పారు కంబైన్ స్టడీస్ అని చెప్పేశాడు రా. కంబైన్ స్టడీస్ చదువుకుంటాను పోతానని చెప్పి సిట్టింగ్ ప్లాన్ వేస్తారా? ఏది బెల్ట్ ఎక్కడ ఉందో? వద్దునా సత్యం